బ్రో ఇప్పుడే చూసాను సల్లార్ సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో ట్రోల్ చేసి ఆ రక్తం మరిగింది కదా. ప్రశాంత్ నీల్ మన ఆకలి తీర్చారు, నిజంగా గుడి కట్టేస్తారు ప్రశాంత్ నీల్కి. ఒక్కొక్క సీను మామూలుగా లేవు. థియేటర్ సీట్లు తగలబెట్టేస్తున్నారు థియేటర్లు. ఏమున్నాయి చేసే ఎలివేషన్స్, ట్రైలర్ బాగాలేదు, టీజర్ బాగాలేదు అన్నారు కదా. మామూలుగా లేవు ఎలివేషన్స్. కేజీఎఫ్ పనికిరాదు, ఆ గన్ షాట్ లేదు, బొన్ షాట్ లేదు అన్నారు కదా. పెద్ద డైరెక్టర్లు ఎప్పుడు కానీ సీన్లన్నీ లోపల పెట్టాడు. మామూలుగా లేవు సీన్లు, దూల తీర్చేశాడు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే పండగ. నిజంగా ఎంత ఆకలితో ఉన్నాం కదా 3 సినిమాల నుంచి. ఆదిపురుషుకి ట్రోల్ చేశారు, ట్రోల్ చేశారు. ట్రోల్ చేయండి. ఒక నిమిషం నేను అడుగుతున్నా, 400 కోట్ల ఫ్లాప్ సినిమాతోనే కొడతారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా 400 కోట్ల ఫ్లాప్ సినిమాతో చేసేవాడు? 3000 కోట్లు పక్కా. బాహుబలి రికార్డులు బ్రేక్. ఒక్కొక్క సీన్ మామూలుగా లేవు. నిజంగా ప్రశాంత్ నీల్ నీకు రాజమౌళి, ప్రశాంత్ వీళ్ళంతా దేవుళ్ళయ్యా. హీరోని చూపించాలంటే ఎవరన్నా వీళ్ళే తర్వాతే. ఒక్కొక్క ఎలివేషన్ షాట్ నిజంగా గుండె కొట్టుకుంటుంది భయ్యా. అవి షాట్లు అవి బ్రో. అసలు ఏంది అసలు ఒక ఊరు. అసలు కేజీఎఫ్ లో చూసాం కదా, కేజీఎఫ్ ఇంత, ప్రభాస్ ఇంత పెద్దది పెట్టాడు. అందరికి రాట్లు మామూలుగా లేవు షాట్లు. బాబు నిజంగా రక్తం మరి నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి నిజంగా. అది షాట్లో చెప్పు. ఎవడన్నా అటాక్ వచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభాస్ అన్నా నిన్ను ఎలా అయితే చూడాలనుకున్నామో ఆ ఆశ నెరవేరిందన్నా నిజంగా. బాబు నిజంగా డంకీ అంట నిన్న వచ్చింది. డంకీ లేదు, దెంగే అనాల్సిందే. సరేనా? ఎవరన్నారన్నా ఫ్లాప్? ఇలాగే 3 సినిమాలు నాశనం చేశారన్నా. ప్రభాస్ అన్నని ఎవరన్నా తెలుగు హీరోలు కూడా చెప్తున్నా, అలాంటి హీరో రాడు. హాలీవుడ్ లెవెల్కి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం కూడా వెళ్ళిపోతాం. అవుతారు రికార్డ్స్ బ్రేక్ చేసి చూపిస్తాం. బ్రో ఒకటే మాట, ఆదిపురుష్ వాడు కూడా కొట్టాడు, ఐమాక్స్ బంద్ అయింది. ఈసారి ఐమాక్స్ ఉండదు, సుదర్శన్ థియేటర్ ఉండదు, ఏవి ఉండవు. ఎలివేషన్ షాట్లు చూడన్నా నిజంగా నాకు హార్ట్ అటాక్ వచ్చిపోతారన్న. నిజంగా ఎవడైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాడో వాడైతే ఐసీయూ డైరెక్ట్ గా మామూలుగా షాట్లు అవి కావాలా? సినిమా కానీ బాబాయ్ బుర్రపాడు భయ్యా. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రతి షాట్ కూడా దీని అమ్మ షాట్. అమ్మ ప్రభాస్ రికార్డులు మోత అంతే దీని అమ్మ సినిమా. ప్రతి ఒక్కడికి కూడా రాడ్ దింపాడు అంతే, మామూలుగా కాదు దీని అమ్మ సినిమా. ప్రభాస్ ఈ దెబ్బతో ప్రపంచ రికార్డులు కాదు దీని అమ్మ. టాలీవుడ్ లో ఎవడు కూడా పనిచేయడని చెప్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు కూడా చెప్తున్నాను, ప్రభాస్ సినిమా ఒక్కొక్క షాట్ చూసి మాట్లాడండి ప్రతి ఒక్కడు ఎవడైనా సరే. ఈసారి అసలు ప్లాప్ అమ్మ చూసి ఎవడరా బాబు ప్లాప్ అన్నవాడు. ఒక షాట్ చాలు మీరు ఇచ్చిన డబ్బులకి. రాడ్ కాదు బ్రో, అసలు ప్రభాస్ యాక్టింగ్ చూస్తుంటే అబ్బా బాబోయ్. ఒక్కొక్క షాట్ కూడా గూస్ బంప్స్. ఇగో సినిమా చూసాను ఇప్పటికీ కూడా ఇంకా గూస్ బంప్స్ ఉన్నాయి బ్రో. ఇగో ఎంట్రుకలు చూడండి ఎట్లా లెగిసిపోయావు. ఒక్కొక్క షాట్ అయిన ఎలివేషన్. అమ్మ ప్రశాంత్ నీలు దండం స్వామి నీకు. ఒక్కొక్క షాట్ తీస్తూ నడుస్తుంటే ప్రభాస్ ఆ కత్తి పట్టుకొని మరి అమ్మ ఎవడ కూడా సీట్ లో కూర్చోట్లేదు బ్రో. అసలు నిలబడి అబ్బా బాబోయ్ బ్రో. సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. ఇప్పుడు వరకు వస్తుంది డంకియా దాని మోంకియా దాని అమ్మ ఏ సినిమా కూడా బంద్ చేయదు. ప్రతి సినిమా రికార్డులు కూడా నాకు తెలిసి అవతల రికార్డులు కూడా బదులు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. బాహుబలి రికార్డులు అయితే ఆల్రెడీ కొట్టేసింది. ఫస్ట్ రోజే 100 కోట్లు రాసి పెట్టుకోండి. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్.